దేశ రాజకీయ వాతావరణం పూర్తిగా మారుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఇప్పటివరకు పార్టీ నేతలు, మంత్రులు, రాష్ట్ర నాయకుల ద్వారా సాగిన రాజకీయ పోరు ఇప్పుడు నేరుగా మోదీ చుట్టూ కేంద్రీకృతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం సాధారణ రాజకీయ చలనం కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ దిశను ప్రభావితం చేసే స్థాయి అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గణనీయంగా పెరిగాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, రైతుల ఆందోళనలు, రాష్ట్ర కేంద్ర సంబంధాల్లో ఉద్రిక్తతలు, ప్రతిపక్షాల దూకుడు ఇవన్నీ కలిసి రాజకీయ ఒత్తిడిని పెంచాయి. ఇలాంటి సమయంలో మోదీ రంగంలోకి రావడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పరిస్థితిని పూర్తిగా పార్టీకి వదిలేయకుండా తనే ముందుండి నడిపించాలన్న నిర్ణయానికి మోదీ వచ్చినట్టు తెలుస్తోంది. మోదీ రాజకీయ రంగంలోకి దిగడంతో బీజేపీ శ్రేణుల్లో ఒక్కసారిగా చైతన్యం కనిపిస్తోంది. కార్యకర్తలలో ఉత్సాహం పెరిగింది. నాయకత్వం స్పష్టంగా కనిపించడంతో పార్టీ అంతర్గత సందేహాలు తగ్గుతున్నాయని చెబుతున్నారు. మోదీ మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పర్యటన, ఇచ్చే ప్రతి సంకేతం రాజకీయంగా పెద్ద అర్థం సంతరించుకుంటోంది. ఇది కేవలం మాటల రాజకీయమే కాకుండా ప్రజల మనసుల్లోకి వెళ్లే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను అడ్డుకునే దిశగా కూడా మోదీ అడుగులు వేస్తున్నారని సమాచారం. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలకు నేరుగా సమాధానమివ్వడమే కాకుండా కొత్త అజెండాను ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అభివృద్ధి, జాతీయ భద్రత, దేశ స్థిరత్వం వంటి అంశాలను మరోసారి కేంద్రంగా పెట్టి ప్రజలతో మాట్లాడాలన్నదే మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది భావోద్వేగాలను మాత్రమే కాదు, రాజకీయ లెక్కలను కూడా సమతుల్యం చేసే ప్రయత్నంగా విశ్లేషకులు అంటున్నారు. మోదీ రంగంలోకి రావడం ప్రతిపక్షాల్లో కూడా కలవరం సృష్టించింది. ఇప్పటివరకు ఒక దిశలో సాగిన వారి ప్రచారానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మోదీ ప్రత్యక్షంగా రంగంలోకి వస్తే రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతాయని గత అనుభవం చెబుతోంది. గత ఎన్నికల సందర్భాల్లో కూడా మోదీ ఎంట్రీ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చిన ఉదాహరణలున్నాయి. ఈ పరిణామం మరో అంశాన్ని కూడా స్పష్టంగా చూపిస్తోంది. మోదీ తన నాయకత్వంపై, తన రాజకీయ ప్రభావంపై ఇప్పటికీ పూర్తి నమ్మకం కలిగి ఉన్నారని, క్లిష్ట పరిస్థితుల్లో వెనక్కి తగ్గకుండా ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవడమే నాయకత్వం అన్న సందేశాన్ని ఆయన ఇవ్వాలని చూస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇది పార్టీకి మాత్రమే కాదు, దేశ రాజకీయాలకు కూడా కీలక సంకేతంగా మారింది. ప్రజల స్పందన ఇప్పుడు అత్యంత కీలకం. మోదీ రంగంలోకి రావడం ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలపరుస్తుందా, లేక కొత్త ప్రశ్నలు, కొత్త సందేహాలను లేవనెత్తుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మోదీ ఎంట్రీతో దేశ రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. మొత్తానికి రంగంలోకి మోదీ అనేది ఒక వార్త శీర్షిక మాత్రమే కాదు, ఇది దేశ రాజకీయాల్లో ఒక కొత్త దశకు సంకేతం. ఈ అడుగు రాజకీయ ఫలితాలను ఎలా మలుస్తుందో చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం దేశ రాజకీయాలు మొత్తం మోదీ చుట్టూనే తిరుగుతున్నాయన్నది కాదనలేని నిజం.